వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. కబుల్టన్లో డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మానవత్వాన్ని చాటుకున్నారు. సంగారెడ్డి పెద్దాపూర్ సమీపంలో ముంబై నేషనల్ హైవేపై లారీ బోల్తా పడడంతో 2 కార్లు ధ్వంసమయ్యాయి. అదే సమయంలో జహీరాబాద్ పర్యటనకు వెళ్తున్న హరీష్ రావు ఆ ప్రమాదాన్ని చూసి ఆగిపోయారు. తనతో ఉన్న సిబ్బంది అధికారులను అప్రమత్తం చేసి కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్వయంగా తన కారులో ఎక్కించి చికిత్సా నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడి ప్రమాద పరిస్థితులను వివరించారు. అవసరమైనటువంటి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. హరీష్ రావు చూపిన చొరవతో బీఆర్ఎస్ నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. రైట్, సంగారెడ్డి పెద్దాపూర్ సమీపంలో ఒక కారు ప్రమాదం సంభవించింది. ఈ నేపథ్యంలో హరీష్ రావు తన యొక్క మానవత్వాన్ని చాటుకున్నట్లుగా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, మొత్తంగా చూస్తే మాత్రం ఇటు సంగారెడ్డి ముంబై నేషనల్ హైవే సమీపంలో అయితే మాత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేస్తుంది అన్నట్లుగానే చెప్పాలి. ఇటు సంగారెడ్డి పెద్దాపూర్ సమీపంలో ఉన్నటువంటి ఈ ముంబై నేషనల్ హైవే పైన అయితే మాత్రం ఒక లారీ బోల్తా పడటంతో 2 కార్లు పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ చోటు చేసుకుంది. అయితే ఇదే సమయంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు అయితే మాత్రం జహీరాబాద్ పర్యటనకు అయితే వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ఆయన మార్గ మధ్యలో ఆ ప్రమాదాన్ని చూసి ఆయన చెల్లించిపోయినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే హుటాహుటిన కారు దిగడంతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికులను కూడా హరీష్ రావు అప్రమత్తం చేశారు. వెంటనే ఆయనకు సంబంధించినటువంటి సిబ్బందితో కూడా అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలు చేపట్టారన్నట్టుగానే చెప్పాలి. వెంటనే బాధితులను అయితే మాత్రం ఆ ఇరుక్కుపోయినటువంటి కార్లు ధ్వంసమైన కార్లు ఇరుక్కుపోయినటువంటి బాధితులను అయితే మాత్రం వెంటనే బయటికి వెలికి తీసేటువంటి ప్రయత్నం చేశారు. స్వయంగా వారందరూ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరినీ హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా ఆయన వాహనాన్ని ఇచ్చి ఆయన సిబ్బందికి సూచించి ఆయన సిబ్బందిని ఆదేశించి అయితే మాత్రం అదే ఆయనకు సంబంధించినటువంటి కాన్వాయ్ వాహనంలో స్కార్పియో వాహనంలో అయితే మాత్రం క్షతగాత్రులను స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ఈ సంఘటనకు సంబంధించినటువంటి సమాచారం అయితే మాత్రం ఇటు జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీతో కూడా ఈ ప్రమాద పరిస్థితి పైన కూడా వారు వివరించడంతో పాటు అవసరమైనటువంటి సహాయక చర్యలను తక్షణమే చేపట్టాలి, వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించాలి, ఏ సహాయం కావాలన్నా గానీ వెంటనే తక్షణమే ఆ విధమైనటువంటి సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి ఇటు కలెక్టర్లు ఎస్పీలతో కూడా హరీష్ రావు మాట్లాడినటువంటి పరిస్థితి. సో మొత్తంగా హరీష్ రావు చేసినటువంటి ఆయన జహీరాబాద్ పర్యటనకు వెళ్తూ కూడా ఆయన ఈ విధంగా మార్గ మధ్యలో కారు ఆపి తన కాన్వాయ్ వాహనాన్ని ఇచ్చి క్షతగాత్రులను పంపించడం సహాయక చర్యలు చేయడం అనేటువంటి దాంతో ఒకసారిగా కేవలం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాదు అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా హర్షం వ్యక్తం చేశారు. హరీష్ రావు ఎప్పుడు కూడా మానవత్వం చాటుకుంటారు, అదే విధంగా మరోసారి హరీష్ రావు మానవత్వాన్ని చాటుకున్నారు అనేటువంటి ప్రశంసలు అయితే హరీష్ రావు పైన కురిపిస్తున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ. ప్రాణాలతో ఉండదు ట్రైన్ వచ్చి లేకపోతే కట్టిన లారీ పిల్లలు పట్టరు 108 చేసిన వస్తుంది మీరే వచ్చేది నేను ట్రైన్ పెట్టి సంగారెడ్డి ట్రైన్ అయితే కారు మీద పడ్డారు. కారు దాన్ని లేడీస్ ఒక ఇద్దరిని గుంజడం బయటకు అంటే ప్రాణాలతో ఉండదు ట్రైన్ పెట్టి లేకపోతే కట్టిన లారీ పిల్లలు పట్టరు 108 చేసిన వస్తుంది మీరే వచ్చేది నేను ట్రైన్ పెట్టి సంగారెడ్డి
ట్రైన్ అయితే